నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రైట్, రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచే చెప్తూ వస్తుంది. దాదాపు 16 నెలలుగా రైతుల పక్షాన పోరాడుతూ ఉంది. ప్రధానంగా సీసీఐలో అవినీతి జరిగింది, దానిపైన విచారణ జరపాలని చెప్పేసి ఎక్స్ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దానికి ప్రభుత్వం స్పందించి విజిలెన్స్కి ఇచ్చి విచారణ జరపాలని కోరింది. ఒకవైపు సుదర్శన్ రెడ్డి గారు మాత్రం ఈ సంస్థ ప్రభుత్వాందే, ఒకవైపు ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ప్రభుత్వం ఒప్పుకుంది, మళ్ళీ ప్రభుత్వం విచారణ జరపాలని ఇట్లాంటి సంస్థలకు చెప్పడం ఏంటి అనే విషయాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ఏంటి, నిజంగా ఎందుకు ఆరోపించాల్సి వస్తుంది, ఎంతవరకు దీంట్లో విచారణ జరగాల్సిన అవసరం ఉంది, ఒకవేళ విచారణ జరిగితే నిజంగానే రాష్ట్రానికి సంబంధించిన విచారణ సంస్థలకి అయినా లేకపోతే కేంద్రానికి సంబంధించిన విచారణ సంస్థలకు ఈ ప్రాజెక్ట్ని అప్పగించాలన్న విషయాలు మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే. ఏంటి, నిజంగానే సీసీఐలో అవినీతి జరిగిందంటారా? జరిగిందని ప్రభుత్వం ఒప్పుకుంది. గత 4 రోజుల క్రితము బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో కూడినటువంటి వివరాలన్నీ కూడా రైతుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి 2 రోజుల్లోనే వాళ్ళు విజిలెన్స్ విచారణ అని చెప్పి పత్రికలో వార్తలు వచ్చినాయి. సో విజిలెన్స్ విచారణ కూడా ప్రారంభమైందని చెప్పి చెప్తా ఉన్నారు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే, రైతులను నిలువు దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. ఈ రకమైనటువంటి ఘోరం గత చరిత్రలో ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇంత ఘోరం జరగలేదు. 43 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట వేసిన మన తెలంగాణ రైతాంగం దాదాపు 25 లక్షల మంది రైతులు. 25 లక్షల మంది రైతులు 43 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట వేసిందని చెప్పి క్రాప్ బుకింగ్ పోర్టల్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. వ్యవసాయ శాఖ దగ్గర ఆ వివరాలన్నీ కూడా ఎక్స్టెంట్ వారిగా, రైతుల వివరాల వారిగా చాలా స్పష్టంగా ఉన్నది. దాన్ని బేస్ చేసుకొనే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి అసెస్మెంట్ రిపోర్ట్ను పరిగణలో తీసుకొని సీసీఐ వాళ్ళు ప్రొక్యూర్మెంట్కు వాళ్ళు సిద్ధమయ్యారు. సో ఇందులో సీసీఐ కుంభకోణంలో వారు పెద్ద పాత్ర పోషించారు. సీసీఐ యొక్క కనుసన్నల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అన్ని విధాలా సహకరిస్తారని చెప్పి చెప్పింది. కాబట్టి ఇవాళ ట్రేడర్స్ రూపంలో బ్రోకర్లు చాలామంది కూడా ఈ కుంభకోణంలో పాత్రదారులు, సూత్రధారులు అంతా వీళ్ళే. అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కావాల్సినటువంటి సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 10th తర్వాత ప్రారంభించడమే ఒక కుట్ర. అంటే పంట చేతికొచ్చి, పత్తి దిగుబడి చేతికొచ్చినటువంటి రైతులు ఆరుగాలం కష్టపడి వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి అప్పుల పాలై ఒత్తిడితో ఉంటారు. కాబట్టి మార్కెట్ అనేది సీసీఐ కొనుగోలు కేంద్రాలు అధికారికంగా ప్రారంభించడం డిలే కావడంతో రైతులు ఆర్థిక ఒత్తిడి భరించలేక ప్రైవేట్ మార్కెట్లకు, అదే వ్యవసాయ మార్కెట్లకు రావడం జరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో అదొక ప్లాన్, ఒక కుట్రలో భాగమే. కేవలం కార్పొరేట్ కంపెనీలకు అమ్మడానికి హైదరాబాద్ లో ఒక 5 స్టార్ హోటల్లో జరిగినటువంటి దీపావళి దావతు ఈ కుట్రకు కేంద్రం. చాలా స్పష్టంగా మేము ఆరోపణలు చేసినాం, విచారణ చేయాలని చెప్పి. ఇప్పటికీ ఏ హోటల్లో జరిగింది, అక్కడ సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే చాలా స్పష్టంగా ఆ కుట్రదారులు ఎవరెవరు, ఆ మీటింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళపైన విచారణ చేయాలి, వాళ్ళ అకౌంట్స్ పైన విచారణ చేయాలి, వాళ్ళ ట్రాన్సాక్షన్ మీద విచారణ చేయాలి, వాళ్ళు సీసీఐకి వాళ్ళు పెట్టినటువంటి పత్తి పైన విచారణ చేయాలి. ముఖ్యంగా ఇలా జరిగింది ఏంటంటే, చాలా స్పష్టంగా అర్థమైందంటే 25 లక్షల మంది రైతులు అని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. ఇవాళ 49 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయిందని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అలా 41 లక్షల బేళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసినట్టు సీసీఐ ప్రకటించింది. 8 లక్షల బేళ్లు మాత్రమే ప్రైవేటు వాళ్ళు కొనుగోలు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 49 లక్షల దిగుబడికి గాను 41 లక్షల బేళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసినప్పుడు 25 లక్షల మంది రైతులు మరి పంటను పండించాలని చెప్పి వ్యవసాయ శాఖ చెప్పినప్పుడు 25 లక్షల రైతులు సీసీఐకి ఎందుకు అమ్మలేదు? ఒకవేళ 80% పంట కొనుగోలు సీసీఐ చేసినట్టు చెప్తా ఉన్నది, 80% మంది రైతులు కూడా సీసీఐకి అమ్మాలి కదా. కానీ రైతుల పరంగా చూసినప్పుడు 25 లక్షల మంది రైతులకు గాను 6,30,000 మంది రైతులు మాత్రమే సీసీఐకి అమ్మినట్టు సీసీఐ లెక్కలు చెప్తా ఉన్నారు. అంటే 25 లక్షల మంది రైతుల్లో 6,30,000 మంది మాత్రమే అమ్మినట్టు చెప్తా ఉన్నారు. కానీ 49 లక్షల బేళ్ల దిగుబడిలో 41 లక్షలు కొన్నట్టు చెప్తా ఉన్నారు. అంటే 80% ఉత్పత్తి అయినటువంటి పత్తిని, సీసీఐ కొనుగోలు చేసినటువంటి పత్తిని 20% మంది రైతులు మాత్రమే ఎట్లా అమ్మిళ్ళు? టెంపరరీ రిజిస్ట్రేషన్స్ పేరు మీద మార్కెట్లో అధికారికంగా కేంద్రాలు
సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయక కుట్రలో భాగమే ప్రైవేటు దారుల చేతులకి, ప్రైవేటు పెట్టుబడిదారుల చేతులకి రైతు పండించినటువంటి పత్తి ప్రైవేటుదారుల చేతులకు వచ్చిన తర్వాత కాంటాలు ఓపెన్ అయినాయి. అట్లా 200-300 క్వింటాళ్ళు ఒక్కడే టెంపరీ రిజిస్ట్రేషన్ తయారు చేసుకొని నంబర్ తయారు చేసి వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ యొక్క వాళ్ళ చలవతోటి వాళ్ళ సహకారంతో ఇలా 5,000-6,000 రూపాయలు మాత్రమే మార్కెట్లో కొనుగోలు చేశారు రైతుల నుంచి పత్తిని క్వింటాల్కి. వాళ్ళు మాత్రం క్వింటాల్కు మద్దతు ధర 7,521 రూపాయలు ఇలా మధ్యలో బ్రోకర్లు పొందిండు. నిజంగా అంటే ప్రభుత్వం నిజంగానే ప్రైవేట్ కంపెనీలు కావాలని ప్రోత్సహిస్తుందా, లేకుంటే అక్కడ ఏదో అధికారులు అవైలబుల్ లేకుంటే, లేకపోతే ఇది 100% కుంభకోణం చేయడానికి సంబంధించినట్టు ఒక ప్లాన్ పకడ్బందీగా చేసిండు, కావాలని ప్రోత్సహిస్తుంది. ఇవాళ 25 లక్షల మంది రైతులను నిలువు దోపిడీ చేసిండు. రైతులు పండించినటువంటి పత్తి చేనులు నిలబెట్టి మరి దోపిడీ చేసిండు. ఎకరా క్వింటాల్కి 2,000 పైచిలకు రూపాయలు మద్దతు ధర కాకుండా రైతు చేతులకు వెళ్ళి పత్తి బ్రోకర్ల చేతికి రావడానికి సీసీఐ సంపూర్ణంగా ప్లాన్ చేసింది. బ్రోకర్ల చేతి నుంచి మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది. 60,000 మందికి టెంపరీ రిజిస్ట్రేషన్స్ ఇలా మార్కెటింగ్ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ టిఆర్ నంబర్లు రావడానికి సహకరించింది. ఆ 60,000 మరి టిఆర్ నంబర్ల ద్వారానే ఈ కుంభకోణం జరిగింది. దీనిపైన సమగ్ర విచారణ చేయాలని, ఇలా 20% మంది మాత్రమే రైతులు 80% దిగుబడిని ఏ విధంగా సీసీఐకి పెడతారు, సీసీఐ ఏ విధంగా కొనుగోలు చేస్తుంది. అదే ఒక మామూలు రైతు, ఒక ఎకరా 2 ఎకరాల రైతు ఇలా బ్యాంకుకు పెట్టుబడి కోసం పోవాలంటే ఆయనకు అన్ని రకాల కాగితాలు అడుగుతారు. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా, ఆధార్లో చిన్న తప్పున్నా కూడా యాక్సెప్ట్ చేయరు. ఇవాళ అలాంటిది ఇలా పహనీ నకలు కావాలి, సీసీఐ వాళ్ళు కొనుగోలు చేయాలంటే పట్టా పాస్బుక్ కావాలి, పహనీ నకలు కావాలి, జిరాక్స్ పెట్టాలి, ఎంక్లోజర్గా ఆధార్ పెట్టాలి, వారికి సంబంధించిన అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఉండాలి. ఇవన్నీ మళ్ళీ వ్యవసాయ శాఖ ధృవీకరణ జరగాలి. ఏది ఈ ఎక్స్టెంట్లో ఈ సర్వే నెంబర్లో ఈ రైతు పత్తి పండించి ఇంత దిగుబడి వచ్చిన సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ మ్యాచ్ అయితేనే మామూలు రైతు దగ్గర కొనే సీసీఐ అధికారులారా ఇవాళ 1,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగింది? ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ నిర్ధారించినటువంటి 25 లక్షల మంది పత్తి పండిస్తే 6,30,000 మంది రైతుల నుంచి దిగుబడిలో 80% మీరు ఎట్లా కొనుగోలు చేసిండు? ఇలా మీ పాత్ర లేదా? ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల పాత్ర లేదా? వీళ్ళందరూ కలిసే పంచుకొని 1,000 కోట్ల రూపాయలు రైతును నిలువు దోపిడీ చేసిన అనేది బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తున్నది. ఒక ఆరోపణ కాదు, అన్ని రకాల ఆధారాలు కూడా మేము బయటపెట్టినాం. ప్రధానంగా సాటర్డే రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టిలో దానికి ప్రభుత్వం స్పందించి విచారణ జరపాలని ఆదేశించింది. నిజంగానే ప్రభుత్వం ఒప్పుకుందా ఇక్కడ అవినీతి జరిగింది, దానిపైన విచారణ జరపాలని? ఇప్పుడు అవినీతి జరిగింది, 1,000 కోట్ల రూపాయలు రైతుల నుంచి దోపిడీ జరిగిందని ప్రాథమికంగా ఒప్పుకున్నట్టే ప్రభుత్వం. ఎందుకంటే ఇలా 7 మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేసినట్టు ఓ డ్రామా, 130 మంది మార్కెట్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు, కానీ ఆ ఫైల్ పక్కకు పోయింది. ఇవాళ అందులో జరగకుంటే ఈ రకమైన చర్యలు దేనికోసం చేసినట్టు? అంటే మీ మీద బురద పడకుండా మీరు మాత్రం కడుక్కొని మిగతా వాళ్ళ మీద రుద్ది, కింది స్థాయి సిబ్బంది మీద రుద్ది బయటపడేటువంటి కుట్ర చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఇది 100% కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సిందే. 25 లక్షల మంది రైతులను నిట్ట నిలువు దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ. వల్ల సిగ్గుండాల కాంగ్రెస్ పార్టీకి. రైతు పాటపాడి ఇలా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా మళ్ళీ పత్తి రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే ఇప్పటి వరకు 494 మంది రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలో పాల్పడ్డారు. 494 మంది రైతుల యొక్క గోస కాంగ్రెస్ పార్టీకి తగ్గుతుంది. కేవలం పత్తి రైతులే, పత్తి రైతులు, వివిధ ఇతర పంటల రైతులు కూడా, అందులో పత్తి రైతులు ఎక్కువ ఉన్నారు. అంటే ఇవాళ వాస్తవంగా దిగుబడే ఈ అకాల వర్షాలు, ఈ అనుకోని అన్వాంటెడ్ రెయిన్స్ వల్ల, ఈ క్లైమాటికల్ చేంజెస్ వల్ల పత్తి దిగుబడే తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల వారికి పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. ఆ వచ్చినటువంటి దిగుబడిలో కూడా క్వింటాలకు 2,000 పైసలకు రూపాయలు ఈ బ్రోకర్లే, కాంగ్రెస్ పార్టీ పెద్దలే దోసుకుంటే, సీసీఐ దొంగలే దోసుకుంటే రైతు ఎవరు చెప్పుకోవాలి? చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మీరు లేవనెత్తిన సమస్య ప్రభుత్వం ఇటు చూపు మళ్ళింది, ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిజంగానే విచారణకు ఆదేశించిన వాళ్ళది సంస్థ కూడా ప్రభుత్వాన్ని, ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ గా ముందుకు? ఇప్పుడు వీళ్ళు ఒకటే అండి, మీరు ప్రజలకు తప్పకుండా ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దల హస్తం ఉన్నది, ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నది, సీసీఐ ఉన్నత స్థాయి అధికారుల హస్తం ఉన్నది. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, కేంద్రంలో సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. ఈ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు.
ఇక్కడ కిషన్ రెడ్డి గారు అన్నారు, బండి సంజయ్ గారు అన్నారు. ఇంత పెద్ద స్కామ్ పట్ల వాళ్ళు మాట్లాడతలేరు అంటే సిసిఐ పెద్దలకు వారి ఆశీర్వాదం ఉన్నట్టే కదా. అంటే తెలివక మాట్లాడతలేరా, ఆశీర్వాదం అన్ని తెలుసు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుసు, అన్ని సంబంధిత శాఖ బాధ్యులకు తెలుసు, కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి తెలుసు. ఇలా బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో. ఏం చేస్తున్నారు? వేప పూలు వేసుకొని తోగుతున్నారా? 25 లక్షల మంది రైతులు నిట్ట నీరు దోపిడీ చేస్తే ఇలా సిసిఐ వాళ్ళు ఇంత పెద్ద వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు విచారణకు ముందుకు రావట్లేదు కేంద్ర ప్రభుత్వం కూడా? ఇలా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, కేంద్ర ప్రభుత్వం పెద్దలు కూడా బాధ్యత వహించాలి. దీని కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కలిసి తోడు దొంగలై ఇలా పంచుకొని తెలంగాణ పత్తి రైతులను నిలువు దోపిడీ చేసినటువంటి దుర్మార్గులు. ఖచ్చితంగా ఇవాళ విజిలెన్స్ విచారణ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు పత్రికలో చూసినాం. ఏమొస్తుంది? విజిలెన్స్ అంటే పోలీస్ కదా, నథింగ్ బట్ పోలీస్, తెలంగాణ పోలీస్. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అదొక సంస్థే కదా, వాళ్ళ స్వతంత్రత ఎక్కడుంది వారికి విచారణ చేయడానికి? మీరు ఎవరిని కోరుకుంటారు? ప్రైవేట్ సంస్థలు ఇవాళ ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి చేత ఇది న్యాయ విచారణ చేయాలని చెప్పి గతంలోనే మేము డిమాండ్ చేసినాం. దాని నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఇవాళ వారి ఆధీనంలో ఉండేటువంటి సంస్థల ద్వారా విచారణ చేసి తూతూ మంత్రంగా దాన్ని ఖతం చేసే కుట్ర జరుగుతుంది. దానికి బీజేపీ ఆశీర్వాదం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తోడైంది. కాబట్టి ఇలా మునిగేది మాత్రం 25 లక్షల మంది రైతులే మునిగిళ్ళు, అది మాత్రం తేలదు. ఇప్పటికి 3,000 కోట్ల పైచీలకు డబ్బును, రైతుకు రావాల్సినటువంటి డబ్బును ఇలా మధ్యలో మీడియేటర్సు, సిసి అధికారులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు కలిసి తిన్నారనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తున్నది. దానికి లీగల్ గా ఫైట్ చేస్తాం. దాన్ని నిరూపిస్తారా? లీగల్ గా ఖచ్చితంగా నిరూపిస్తాం. వాళ్ళు ఇలా మా ప్రెస్ మీట్ ను, మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆరోపణలను ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క చిన్న చిత్తుగా గల్లీ నాయకుడు కూడా ఖండిస్తలేడు. ఎక్కడ సోషల్ మీడియా కూడా మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఫేస్ చేయాల్సిందే, అనుభవించాల్సిందే. రైతులకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ ఒక్కటే సరిపోదు, వారికి సంబంధించిన మద్దతు రాకుండా క్వింటాలకు 2,000 రూపాయల మధ్యలో తిన్నటువంటి పందికొక్కుల వేతనం వాళ్ళకి అక్కాల్సిందే, తిరిగి రైతుల ఖాతాలో జమ కావాల్సింది. ఇది పరిస్థితి అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత పూర్తిగా ప్రభుత్వం స్పందించింది. దీనిపైన విచారణ కొనసాగిస్తామని ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పేసి ఇటు వీళ్ళు ఆరోపిస్తున్నారు. నిజంగా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా ఇంతవరకు కౌంటర్ ఇవ్వలేకపోయిండు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆరోపిస్తున్నారు. చూద్దాం ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది, ఏ విధమైన విచారణ జరుగుతుంది, ఏ విధంగా రైతులకు న్యాయం జరిగే పరిస్థితి ఉందనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.